మాచర్ల నియోజకవర్గం పాల్వాయ్ గేట్ పోలింగ్ స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నెలకేసి బద్దలు కొట్టడం, తర్వాత దాన్ని 2-3గా చెదురుమదురుగా పడిన ఒక చోటుకి చేర్చి మళ్ళీ పెట్టడం, ఇదంతా ఈ వీడియో తిరుగుతూ ఉంది. దాని మీద అది మనకు దగ్గర ఒక విషయం బయటికి వచ్చాక ఎక్కువ కదలే, కానీ అసలు బయటికి రావడం గురించిన చర్చ ఒకటి ఇక్కడ. సరే, ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఆయన డ్రైవర్ సంగారెడ్డి దగ్గర పరారీలో ఉంటే పట్టుకున్నారు. ఈ వార్తలన్నీ మనకు పొద్దునుంచి వస్తున్నాయి. కానీ నా ప్రశ్నలు, అసలు ఈ విషయం ఎందుకు నమోదు కాలేదు? ఈ విషయం ప్రతిపక్షం కూడా ఫలానా స్టేషన్లో ఈవీఎం ధ్వంసం చేశారు అనేటటువంటి అంశం చెప్పలేదా? ఎందుకంటే ఆ రోజు కానీ తర్వాత అక్కడ రోజు సాయంత్రం కానీ CEO ముఖేష్ కుమార్ మీనా చేసినటువంటి మీడియా గోష్ఠిలో, ప్రెస్ బ్రీఫింగ్లో ఇలాంటి ఒక విధ్వంసం జరిగిందనే అంశం మీద చెప్పలేదు. మాచర్లలో అల్లర్లు జరిగాయి, మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, తర్వాత రోజున తిరుపతి, వీటి గురించి చాలా విస్తారంగా వార్తలు వచ్చాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఉద్రిక్తత మంచిది కాదని అందరూ ఆందోళన పడ్డారు. ఇవన్నీ జరిగాయి. కానీ ఎక్కడా కూడా ఒక ఈవీఎం విధ్వంసం జరిగింది అనేటటువంటి మాట ప్రముఖంగా రాలేదు. పోనీ అప్పటికి ఆధారాలు దొరకలేదు అనుకుంటే కూడా ఈవీఎం విధ్వంసమైంది అనే విషయం అయితే చెప్పి ఉండాలి కదా. ఎందుకు అది రాలేదు, దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ సిబ్బంది ఇవ్వలేదు, ప్రతిపక్షం కూడా ఫిర్యాదు చేయలేదు. దీని మీద ఇప్పుడు విషయం బయటకు వచ్చాక తెలుసుకుంటే ఒకటేడు అంశాలు తెలుస్తున్నాయి. ఒకటేమో అక్కడ గొడవలు ఎప్పుడు జరుగుతుంటాయి ఆ నియోజకవర్గంలో, రకరకాల ఫిర్యాదులు, ఆరోపణలు. సరే, ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు అక్కడ ఆ ఘర్షణల్లో ఆ రోజు ఉదయం మరొక చోట ఎమ్మెల్యే కుమారుడి మీద కుమారుడు వాళ్ళకి దొరకడం, వాళ్ళు దౌర్జన్యం చేశారు. దానికి నిరసనగా ఆయన వచ్చి పాల్వాయ్ గేట్ పోలింగ్ స్టేషన్లో ఈవీఎంను ధ్వంసం చేయటము లేదా కింద పడేయటము, దానికి ప్రతిగా జరిగినటువంటి చర్యని స్థానికులు చెప్తూ ఉన్నారు. కారణం ఏమున్నా కానీ ఈవీఎంను ధ్వంసం చేయటువంటి శాసనసభ్యుడు ఆ తర్వాత ఆయన హఠాత్తుగా కనిపించకుండా పోవటానికి, లేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను, పని మీద వచ్చానని ఆయన చెప్పడానికి అప్పుడే తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పారు ఆయన పరారీలో ఉన్నాడు, పోలీసులు గాలిస్తున్నారని. అంటే ఈ ఆధారం ఉండే వాళ్ళు గాలిస్తున్నారా? రెండోది, సిట్ వేసినప్పటికే విషయం తెలుసా? వేసిన తర్వాత నిన్న దాన్ని వైరల్ చేయడం అన్నది అధికారికంగా కాకుండా అనధికారికంగా ఎందుకు జరిగింది? అనధికారికంగా జరగడానికి కారణమైన వాళ్ళు ఎవరు? రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీస్ అధికారులను అటు ఇటు మార్చారు, చాలామందిని పెట్టారు, వాళ్ళని మళ్ళీ తర్వాత మార్చారు. దీని మీద వైసీపీ, టీడీపీ వాళ్ళ ఆరోపణలు వాళ్ళకు ఉన్నాయి, అది వాళ్ళకు వదిలేద్దాం మనం. కానీ సిట్ అయినా కానీ విషయాలు బయటికి తీసే వరకు CEO ఎందుకు వీటిని CEO కార్యాలయం బయటపెట్టలేదు? చాలా అభినందించుకున్న విషయాలు చెప్పారు, రైలు ఆపేమన్నారు, ఇంకేదో చేసామన్నారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? దీని మీద చాలా పెద్ద ప్రశ్న అండి ఇది. ఎందుకంటే మన మీడియాలో, సోషల్ మీడియాలో ఈ రెండు పక్షాల తరఫున మాట్లాడుకోవటం తప్ప పూర్తి అసలు మూలాల్లోకి వెళ్ళటం అనేది జరగదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఒక డబల్ గేమ్ అయితే నడుస్తూ ఉంది. కేంద్రం ఎన్నికల సంఘం, బీజేపీ వాళ్ళ మధ్య సంబంధాలు ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా చాలా ఫిర్యాదులు ఎన్నికల సంఘం తీసుకోలేదు అనే విమర్శ మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ మీద, యూపీ ముఖ్యమంత్రి యోగి మీద, ఇంకా చాలా విషయాలు. వాటి గురించి మాట్లాడితే రాజకీయాలు అంటారు, కానీ నిజానికి రాజకీయమే కదా ఇక్కడ కేంద్రం. ఏపీలో రాజకీయ విషయాల్లో డబుల్ గేమ్ నడిచినట్టే ఎన్నికల నిర్వహణలో కూడా ఒక డబుల్ గేమ్ నడిచింది అన్నది నేను ముందు నుంచి చేస్తున్నటువంటి విమర్శ, వ్యాఖ్య. అనేక సందర్భాలు దానికి ఉదాహరణలుగా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ఘటనలో కూడా వెబ్ క్యామ్ కాస్టింగ్లో రికార్డ్ అయ్యేటటువంటి వీడియో, ఆ విషయం అక్కడున్న అధికారులన్నా కనీసం ప్రతిపక్షమన్నా చేసి ఉండాలి కదా. సో కనీసం CEO మనకు చెప్పు ఉండాలి కదా. ఒక చోట మటుకు ఈవీఎం ధ్వంసమైనట్టుగా ఉంది, దాని గురించి మేము చర్యలు తీసుకుంటున్నాము ఆధారాల కోసం అని. ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? అక్కడ రికార్డ్ అయ్యి ఉంటే అసలు కెమెరా పెట్టేదే రికార్డ్ చేయడానికి కదా. సో ఈ ప్రశ్నలన్నింటికి కూడా జవాబు కావాలి. ఒక విధంగా ప్రతిపక్షం లేదా స్థానికంగా పోటీ చేసిన తెలుగుదేశం
ఈ సాక్ష్యాల తర్వాత బయట పెడదామని వాళ్ళు తీసి పెట్టుకున్నారో వాళ్ళని మనం ఏం తప్పు పట్టడానికి లేదు. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్లకు ఉంటాయి. ఇప్పుడైనా బయటికి రాగానే వెంటనే ఎన్నికల సంఘం దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది, వెంటనే అరెస్ట్ అయ్యే ఆదేశాలు ఇచ్చింది. ఆయన పరారీలో ఉన్నారు, ఈ వార్తలన్నీ ఉన్నాయి. పరారీలో ఉన్న ఈరోజు రేపు దొరుకుతారు. వాళ్ళు ఏదో రాజకీయంగా వాళ్ళ పద్ధతులు ఏవో వాళ్ళకు ఉంటాయి. ఎన్నికల సంఘం కూడా మరి ఇన్ని ఆరోపణలు వస్తుంటే చీఫ్ సెక్రటరీని ఆ తర్వాత ఇంకొక అధికారిని పిలిచి ఇంటెలిజెన్స్ డీజీని అనుకుంటా ఇంటెలిజెన్స్ అధికారిని పిలిచి ఇవన్నీ కూడా చర్చించారు, ఆగ్రహించారు అని అన్నారు కదా. అప్పటికే విషయం తెలుసా అంటే మొత్తానికి ఆలస్యంగా తెలిసిందా, తెలిసినా ఆలస్యంగా విడుదల చేశారా, అసలు రిపోర్ట్ అయిందా కాలేదా, రిపోర్టే కాకపోతే ఎందుకు కాలేదు, ఇప్పుడైనా కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, మిగతా చోట్ల జరిగినవి ఏంటి, కొత్తగా నియమించిన అధికారులు నియమించిన కలెక్టర్లను ఎస్పీలను మార్చినా ఇలా జరిగిందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీని వెనుక ఏ శక్తులు ఏ పాత్ర నిర్వహించాయి, వివరాలన్నీ కావాలి అంటే సిట్ నివేదిక అనేది పూర్తిగా బహిర్గతం చేయాలి. ఇప్పటికే చర్చలు వచ్చి ఆరోపణలు వచ్చి అనేక అంశాలు మామూలు వాళ్ళకే తెలిసిపోయిన తర్వాత దీన్ని ఇంకా ఏదో చాలా నిగూఢంగా చేయాల్సిన అవసరం లేదు. రెండవది రీపోలింగ్ అవసరం ఉండదు అనుకుంటున్నాను అని ఆ రోజు మరుసటి రోజు మా CEO చెప్పారు. కానీ మరి విధ్వంసం అయిన చోట రీప్లేస్ చేసి రీపోలింగ్ పెట్టారా లేదా, అప్పటికి అసలు ఓటింగే జరగలేదు కాబట్టి సరిపెట్టారా, చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి వీటి మీద కూడా చూడాలి. నిన్న సాయంత్రం లోకేష్ దీని మీద ఒక ప్రకటన లాంటిది ఆయన విడుదల చేశారు. వాస్తవంగా ఇటీవల ఆయన మీడియాతో అంతగా రాలేదు కదా, నిన్న మటుకు దీన్ని తీవ్రంగా ఖండించి వివేకానంద రెడ్డి హత్య, బాబాయ్ మీద ఇది చేశారు, ఇక్కడ ఇది చేశారు, ఇలాంటివి దాంట్లో ఉన్నాయి. కానీ ముందు అవన్నీ ఉండటంతో రాజకీయ ప్రకటనలాగా అది మారింది. కానీ ఈ అంశం నిన్న సాయంత్రం నుంచి మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం స్పందన జరుగుతుందా, లేకపోతే ఎన్నికల సంఘం స్పందన మీడియాకు ముందుగా విడుదలైందా, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఏది ముందు ఏది వెనుక అయితే కనుక ఎందుకు ఎన్నికల సంఘం ఇంత తీవ్రమైన విషయాలు తెలుసుకోలేకపోయింది, అక్కడ పోలీసు వైఫల్యం ఉంది, వాళ్ళ విధ్వంసం జరిగింది అని ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా పాల్వాయి గేటు, కారంపూడి ఈ పోలింగ్ స్టేషన్స్ గురించి చాలా ఎక్కువగా స్థానికంగా మాట్లాడుకున్నారు. నేను ఇందాక కూడా దీనికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకున్నాను. చూద్దాం మరి చివరిగా ఏమవుతుంది. రెండోది వైసీపీ వాళ్ళు కూడా చాలా ఫిర్యాదులు చేశారు కదా, మరి వాళ్ళ శాసనసభ్యుడే ఈ విధంగా ప్రత్యక్షంగా కెమెరాలో పట్టుబడిన ఈ ఘటన మీద ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది కూడా మనం చూడాలి. ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి CEO పాత్ర ఏంటన్నది కూడా, తద్వారా వ్యవస్థ ఎలా పనిచేసింది అన్నది కూడా ఈ సమయంలో చక్కదిద్దుకోవాల్సిన, వివరణ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది.